రైట్ గా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలను బర్డ్ ఫ్లూ వైరస్ హడలెత్తిస్తోంది. ముఖ్యంగా ఏపీలోని గోదావరి జిల్లాలో కొన్ని రోజులుగా వేల సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో కలకలం రేగింది. ఇక మరోవైపు తెలంగాణలోని ఏపీ సరిహద్దు ప్రాంతాల్లోనూ పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోయినట్టు తెలుస్తోంది. అయితే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలోని 2 ప్రాంతాల్లో కోళ్ల మరణాలకు ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ కారణమని తేలింది. వివిధ ప్రాంతాల్లో చనిపోయిన కోళ్ల నుంచి తీసిన నమూనాలను మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ కు పంపారు. అందులో పశ్చిమ గోదావరి జిల్లాలోని వేల్పూరు, తూర్పు గోదావరి జిల్లాలోని కానూరు, అగ్రహారంలోని ఫారాల నుంచి పంపిన 2 నమూనాలు పాజిటివ్ గా వచ్చినట్టు అధికారులు గుర్తించారు. దీంతో పశుసంవర్ధక శాఖ అధికారులు బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిన 2 కోళ్ల ఫారాల్లో కోళ్లను పూడ్చిపెట్టడంతో పాటు కిలోమీటర్ వరకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో కోళ్ల వ్యాధులపై రైతులకు అధికారులు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. బర్డ్ ఫ్లూగా గుర్తించిన 2 ఫారాల్లోని కోళ్లు గుడ్లను పూడ్చిపెట్టాలని ఇప్పటికే అధికారులు ఆదేశించారు. అయితే పూడ్చిపెట్టే ఒక్కో కోడికి 90 రూపాయల చొప్పున పరిహారం అందిస్తామని అధికారులు చెబుతున్నారు. ఏపీలో బర్డ్ ఫ్లూ కేసులు వెలుగులోకి రావడంతో తెలంగాణ ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. రాష్ట్రంలోకి ఈ వైరస్ వ్యాపించకుండా అధికారులు చర్యలు చేపట్టారు. కోళ్ల పెంపకందారులు, పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులతో సమావేశమై బర్డ్ ఫ్లూ వ్యాప్తి తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఇక మరోవైపు బర్డ్ ఫ్లూ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి కోళ్లు, గుడ్లు, పౌల్ట్రీ ఫీడ్ దిగుమతులను పశుసంవర్ధక శాఖ నిషేధించినట్టు తెలుస్తోంది. అవి ఇతర రాష్ట్రాల నుంచి రావడం ద్వారా వైరస్ వ్యాప్తించే అవకాశం ఉంటుందని ఈ చర్యలు తీసుకుంది. గత కొన్ని వారాలుగా గోదావరి జిల్లాలో పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. కొల్లేరు పరివాహక ప్రాంతాలకు వలస వచ్చిన పక్షులతో వైరస్ విస్తరించినట్టు ఏపీ పశు సంవర్ధక శాఖ స్పష్టం చేసింది. కోళ్ల ఫారాలకు కిలోమీటర్ దూరం వరకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. పరిసర ప్రాంతాల్లో వైరస్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రెడ్ జోన్లో ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు చేశారు. కోళ్ల ఫారాల్లో పనిచేస్తున్న కార్మికుల ఆరోగ్య పరిస్థితిని గమనిస్తున్నారు. కోళ్లకు సంక్రమిస్తున్న వ్యాధులపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. వైరస్ ప్రబలకుండా ప్రతి మండలంలో ఇంటింటికి 2% సోడియం క్లోరైడ్ పిచికారీ చేయాలన్నారు. రాజమహేంద్రవరం, కొవ్వూరు, నిడదవోలు పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ అధికారులు వైరస్ ప్రబలకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. అందరూ కూడా రావడం జరిగింది. ఈ రోజు 5 టీమ్స్ ఇక్కడ ఫామ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి 2 ఫార్మ్స్ లో మనకి ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ వచ్చి దాన్ని కంట్రోల్ చేయడంలో భాగంగా ఈ రోజు అన్నింటినీ కూడా కల్ చేయడం జరుగుతుంది. మనకి ఫిజికల్ గా ఎన్నైతే బర్డ్స్ ఫామ్ ప్రిన్సెస్ లో ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఎనెస్థీసియా ఇచ్చి, అంటే వాటికి ఏ విధమైన నొప్పి లేకుండా మత్తు పదార్థం ఇచ్చి మెలికి పెట్టి వాటిని చంపడం జరుగుతుంది. చంపిన తర్వాత గన్నీ బ్యాగ్స్ లో పూడ్చిపెట్టి రికమెండేషన్స్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం కూడా 2 మీటర్ల లోతు, 2 మీటర్ల ఎడల్పు, 2 ఎత్తు ఉన్నటువంటి వీటిని తొయ్యితో తీసా గోతులో పాతి పెట్టిన తర్వాత దాని ఈ చుట్టుపక్కల గ్రామాల్లో స్ప్రెడ్ అవ్వకుండా సర్వేలెన్స్ జోన్ అని 10 కిలోమీటర్ల లోపు కూడా అందరినీ కూడా టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా విజిలెంట్ గా ఉండి అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటాయి. తర్వాత ఏంటంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి ఏ విధమైన మాంసం కానీ అన్ని బయటకు వెళ్ళకుండా అది కూడా చర్యలు చేసుకోవడం జరుగుతుంది. కానూరు అగ్రహారం విలేజ్ లో బర్డ్ ఫ్లూ అనేటువంటి అనుమానంతో ప్రికాషనరీ మెజర్స్ అన్ని తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రజలకి ఏ విధమైనటువంటి బర్డ్ ఫ్లూ కేసులు కూడా సోకకుండా ఉండేందుకు ఈ మెడికల్ క్యాంప్స్ మరియు ఫీల్డ్ సర్వే చేస్తున్నారు. అదే కాకుండా ఈ పౌల్ట్రీస్లో కూడా రకరకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ఇంకా ఈ బర్డ్ ఫ్లూ అనేటువంటి అనుమానంతో ఈ రెడ్ జోన్గా ప్రకటించి అలాగే మెడికల్ క్యాంప్లో మరియు ఫీల్డ్లో సర్వే చేసి ప్రజలకు ఏ విధమైనటువంటి లక్షణాలు ఉన్నా సరే వెంటనే వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవాల్సిందిగా మెడికల్ ఆఫీసర్ కోరుతున్నారు. అదే కాకుండా ఈ ఇంటింటికి సర్వే చేసి ఈ జ్వర పీడితులను అలాగే ఈ గొప్ప రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ మోహన్ అందిస్తారు. మోహన్, తూర్పుగోదావరి జిల్లా అడవోలు నియోజకవర్గం పెరవలి మండలం ఏదైతే కానూరు అగ్రహారం గ్రామం ఉందో ఈ గ్రామంలో బర్డ్ ఫ్లూ నిర్ధారణతో రెడ్ జోన్ గా మారినటువంటి ఆ కానూరు అగ్రహారం పూర్తిగా అంతా కూడా కోవిడ్ సమయాన్ని
పంచుకోవాలి. ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి ఈ ఏదైతే బర్డ్ ఫ్లూ ఈ ఫ్లూ వ్యాప్తి అనేది నిరోధించడానికి అన్ని ఏర్పాట్లలో అధికారులు చేస్తున్నప్పటికీ కూడా ఇది గత కొంతకాలముగా ఇంచుమించుగా 50 నుంచి 60 కోళ్లు చనిపోయే వరకు కూడా అధికారులు ఎవరు కూడా మాకు ఈ చెప్పలేదని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఇంత దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి మీడియాలో కూడా చాలా కథనాలు వేసినప్పటికీ మన రాజ్ న్యూస్ లో కూడా మనం గతంలో వేసాం ఈ కోళ్ళని ఒక ఫ్లూ వచ్చి ఇదవుతుందని చెప్పేసి. కానీ అప్పటికి కూడా అధికారులు ఎవరు కూడా గోప్యత ప్రదర్శించడం ఒక్కసారిగా ఏదైతే నిన్న జరిగినటువంటి సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఒక్కసారిగా అధికారులందరినీ కూడా ఇచ్చేసి ఆ ప్రాంతం అంతటా కూడా 144, 131 సెక్షన్ అమలు చేసి పూర్తిగా ఇదంతా కూడా ఒక కర్ఫ్యూ వాతావరణాన్ని కల్పించే విధంగా ఏదైతే కోవిడ్ లో మనం చూస్తున్నామో ఆ టైప్ లో ఇక్కడ ఆ పీపీఈ కిట్లు ధరించి అధికారులందరూ కూడా రావడం, ఆ పౌల్ట్రీ ఎక్కడైతే బర్డ్ ఫ్లూ వచ్చిందని భోపాల్ ల్యాబొరేటరీ నిర్ధారించి ఆ పౌల్ట్రీ మాత్రం పూర్తిగా ఆ లోపల ఉన్నటువంటి సిబ్బందిని కూడా వాళ్ళు కస్టడీ మొత్తం అందరినీ కూడా హౌస్ అరెస్ట్ కింద చేసి వాళ్ళందరినీ ప్రత్యేక పరీక్షలు చేస్తున్నారు. ఎందుకంటే ఈ బర్డ్ ఫ్లూ హ్యూమన్స్కి చెందడం అనేది చాలా తక్కువ ఉంది. అయినా సరే అసాధ్యమైతే కాదు, ఖచ్చితంగా వస్తుంది. ఆ కోళ్లతో దగ్గర సంబంధం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ బర్డ్ ఫ్లూ వస్తుందని చెప్పేసి అధికారులు చెప్పడంతో కొంతమంది కంగారు పడుతున్నారు. అయితే వరకు కూడా ఎవరు కూడా కోళ్లను గుడ్లను ఎవరు కూడా తినొద్దని చెప్పేసి అధికారులు ఇప్పటికే ఆదేశాలు అయితే ఇచ్చారు. ఈ మేరకు నుంచి ఏ బర్డ్స్ బయటికి వెళ్ళి బయట నుంచి బర్డ్స్ ఇక్కడికి ఎలా వచ్చినాయి అనే అంశాన్ని అయితే పూర్తిగా రవాణా శాఖ అధికారులు కూడా చూస్తున్నారు. అయితే ఈ కొల్లేరు ప్రాంతానికి వలస వచ్చిన పక్షుల ద్వారానే ఈ బర్డ్ ఫ్లూ వచ్చిందని చెప్తున్నారు. కానీ ఈ కానూరు అగ్రహారంలో మాత్రమే ఉందా, లేకపోతే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మిగిలిన పౌల్ట్రీస్ లో కూడా ఉందా అనే అంశాన్ని మాత్రం జిల్లా ప్రజలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక కానూరు అగ్రహారం దగ్గర మాత్రమే అధికారులు ఈ రెడ్ జోన్ గా ప్రకటించారు. ఆ ప్రకటించిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో 10 కిలోమీటర్ల వరకు కూడా సర్వేలైన్స్ జోన్ గా ప్రకటించడంతో అక్కడ రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మోహన్. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ కిషోర్ అందిస్తారు. కిషోర్, తెలంగాణ వ్యాప్తంగా కూడా కొత్త వైరస్ తో ఇటు చికెన్ రంగం కుదేలైందనే చెప్పవచ్చు, అటు పౌల్ట్రీ రంగానికి సంబంధించి పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయిందనే చెప్పవచ్చు. ముఖ్యంగా కొత్త వైరస్ తోకి పలు జిల్లాల్లో కోళ్లు లక్షలాది కోళ్లు చనిపోయిన పరిస్థితి మాత్రం ఏర్పడుతుంది. దీంతో అటు తెలంగాణ ప్రభుత్వం కూడా కొన్ని రోజులు చికెన్ తినవద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. అటు పశు సంవర్ధక శాఖ కూడా చికెన్ తినొద్దంటూ కూడా ఒక ఉత్తర్వులు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసినట్లయితే నిజామాబాద్, కరీంనగర్, కామారెడ్డి, ఖమ్మం వంటి జిల్లాల్లో ఇప్పటికే లక్షలాది కోళ్లు చనిపోయినట్టు గుర్తించారు. అయితే మొదట్లో బర్డ్ ఫ్లూ అని అనుకున్నప్పటికీ కూడా స్థానికంగా పశు సంవర్ధక శాఖకు సంబంధించిన ఒక కమిటీ నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డితో పాటు ఇటు పాల్కొండ నియోజకవర్గంలోని చనిపోయిన కోళ్లకు సంబంధించి శాంపుల్ను సేకరించారు. అలాగే భోపాల్కు కూడా శాంపుల్కు సంబంధించి ఆ మట్టితో పాటు వాటికి సంబంధించిన రక్త నమూనాలు కూడా అటు భోపాల్లోని యాంటీవైరస్ సంబంధించిన యానిమల్ డిసీజెస్ ల్యాబ్స్ కూడా పంపించారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ చనిపోవడానికి కారణం ఏవియన్ ఇన్ఫ్లుయెంజా H5N1 సంబంధించిన వైరస్ కారణంగానే చనిపోతున్నట్టు కూడా వైద్యులు నిర్ధారించినట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనివల్ల మనుషులకు తినే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండకపోయినప్పటికీ కూడా చాలా లక్షల్లో కోళ్లు చనిపోవడంతో కొన్ని రోజుల పాటు చికెన్ తినకుంటేనే బాగుంటుందంటూ కూడా ప్రభుత్వం కూడా చెప్తుంది. అలాగే వైద్యులు కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే మొత్తానికి మరో 15 రోజుల పాటు ఈ చికెన్ తినొద్దని అంటూ కూడా అటు సోషల్ మీడియా వేదికగా పలు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులతో పాటు సోషల్ మీడియా వేదికగా కూడా ఇది మొత్తం ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, అన్ని చోట్ల కూడా ఈ వైరస్ మారిందని చెప్పవచ్చు. మొత్తానికి మాత్రం గత 15 రోజులుగా అటు తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల కూడా పౌల్ట్రీ రంగం కుదేలైందని చెప్పవచ్చు. ఆ గుడ్డు రేటు 7 రూపాయల నుండి 4 రూపాయలకు పడిపోయింది. అలాగే చికెన్ రేటు 270 నుండి 150 పడిపోయిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మరోవైపు చెప్తే చాలా వరకు చనిపోయిన కోళ్లను ఎక్కడికక్కడే పాతిపెడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తానికి కూడా ఈ కొత్త వైరస్ తెలంగాణలోని పౌల్ట్రీ రంగాన్ని కుదేలు చేసిందనే చెప్పవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిషోర్.